కబాబులు వండుకునే దాంట్ మీద చేపలు కూడా మనం చేస్తే భలే ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పార్ల సారు అవుతుంది, చేపల పులుసు ఇది కూడా. అలాగే 2 చేపలు అయితే మనం ఇలా కబాబులు దీని మీద వేసినాం. చూస్తూనే ఉండండి మన వాల్గోస్. డోంట్ మిస్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ఇక్కడున్నా నేను. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 8 అయ్యింది. వేడి వేడిగా తినాలి, హాట్. నిన్న 10 అయింది, రాత్రి 10. కొంచెం అన్నం పెట్టి అండ్ అప్పటికే చికెన్ సార్ పెట్టాలని ఒక ఐడియా వచ్చింది అనుకో చెయ్యాలని. చేసినంతవరకు మనసు ఆగదు. చికెన్ సార్ చేసినా బెల్లం ఆక దగ్గర తెచ్చుకున్నా. మనం ఇంటి వెనకతలే కదా ఉంది మనం ఆకు, కానీ ఆ టైం అప్పుడు తెంపకూడదు, కానీ తప్పలేదు, తెంపినా నేను. సో అలాగనమాట. ఏదైనా హాట్గా తింటేనే, చలికాలం అనే కాదు కానీ ఎండాకాలం కూడా అంతే. ఎంత హాట్గా తింటే మన హెల్త్ కూడా బాగుంటుంది. ఏది పోయింది మనం తీసుకోకూడదు, మంచిదే తీసుకోవాలన్నమాట మనం ఉన్న దాంట్లో. అప్పుడు మన హెల్త్ బాగుంటుంది, మనం కూడా బాగుంటుంది. ఇదన్నమాట. తిరగేది ఏదైనా చూడండి. ఇవి తలలు కాల్చిన, ఇంకేమో నడుము భాగం గట్టం, తోక భాగం గట్టం నీట్గా కాలుద్దామని సార్ అయితే పక్క నుంచి అవుతుంది. కాసేపు అయిన తర్వాత రైస్ అయితే పెట్టేస్తాను. అబ్బా ఏదైనా హాట్గా వేడిగా ఉంటేనే బాగుంటుంది. చల్లారితే అస్సలు తినలేమంటే తినలేదా బాబోయ్. అవుతుంది. ఈ చేపల గురించి మీకు తెలిస్తే నాకైతే కామెంట్స్ పెట్టండి, ఓకేనా? మా ఊరోళ్ళు చూస్తారు. మన ఊరోళ్ళ కోసమనే నేను పెట్టట్లేదు వీడియో, యావత్ ప్రపంచం మొత్తాని కోసం పెడుతున్నాను అనమాట. తెలియని ఉంటారు దీనికి వంజరం అంటారు. ఈ చేప ఏదో అంటే ఏదో చేప అంటారు. అబ్బా ఈ చేప పేరు నాకు తెలియదు, కానీ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ అయితే పెట్టండి, ఓకేనా? మరి ఈ మధ్యన అయితే వాల్గోస్ ఏం లేదు 2 డేస్ నుంచి, అందుకని ప్లాన్ చేసిన. రసం అయితే పక్క నుంచి అవుతుంది. ఇంకా చేపల పులుసు అండ్ చేపలు కాల్చడం అనమాట. ఈ విధంగా ఎందుకంటే ఇది స్టాండ్ మీద కాల్చడం. ఈరోజైతే అరిసెలు తేవదాం అనుకున్నాను. బియ్యం నానబెట్టి అరిసెలు తేవదాం అనుకున్నా. నానబెట్టిన తర్వాత ఒక దాంట్లో ఒక జిబ్బులో తీసుకున్న తర్వాత మిక్సీకి వేయాలా, దంచాలా, తర్వాత మిల్లీకి వేయాలని ఆలోచించి, నాకు తెలుసు ఫ్రెండ్స్ చాలా వంటలు చాలా బాగా చేస్తాను కూడా. అన్ని వంటలు వచ్చు, అంతమంది చేస్తున్నాను నేను. చూడండి, ఇంకా ఇది అయ్యాక నీట్గా ఈ తోకలు కూడా కాల్చి ఆ తలలు కూడా నీట్గా కాలిస్తే అప్పుడు కంప్లీట్ అయిపోద్ది మనకి. రసం అయితే పక్క నుండి అవుతుంది. అది అవ్వగానే మనం రైస్ పెట్టేసుకుందాం. హాట్ వేడిగా తిందాం, ఓకేనా? ఇది ఈ తల బాగా ఉంది, అది అవ్వాలి. ఇదన్నమాట. ఉల్లిపాయ ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది సార్. వాము దేవుడు వేసేయో జారిపోయింది, కట్ అయిపోద్దేమో అనుకున్నా. నాకు ఆయన మాస్టర్ ఏమో కొంచెం నాకు పని చేయట్లేదు. మళ్ళీ అతికేది ఉంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ముక్కలో ఒక ముక్క ఒకసారి పెట్టాలి. కంటిన్యూటీగా పెడితే మీరు కూడా చూసిన వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. ఇది జారిపోతుంది, ఇంకా చల్లపోనేమో సార్లో పడిపోద్దాం అనుకున్నా. సన్నం మెంట మీద పెట్టిన రసం అయితే ఇదండి. క్లారిటీగా పడి తమ్ముడికి ఇది కూడా, ఓకేనా? చిన్న మంట తీసుకున్నాను నేను. తీసుకుంటే నీట్గా అవుతుందని సన్న మంట తీసేసుకున్నాను అనమాట. అది ఫ్రెండ్స్, చాలామంది అంటున్నారు అక్క వాల్గోస్ బాగా పెట్టండి అక్క, మీ వాల్గోస్ బాగుంటాయి, మీ కుకింగ్ వీడియోస్ బాగుంటాయి, మీ ఈటింగ్ వీడియోస్ బాగుంటాయి అక్క, మీకు అవి చాలా ఇంకే వీడియోస్ మీరు తీయని అవసరం లేదన్నారు. అయ్యే కాదు కానీ మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. నేను అప్లోడ్ చేయడానికి మంచి వీడియోస్ అంటే ఎందుకంటే నేను మంచి వీడియోస్ ఏమి ఇవ్వలేను అసలు. ఆగండి. అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అనమాట. సో అది మనం అందులో వేసేసుకుందాం, ఓకేనా? ఇదన్నమాట. అప్పుడే దంచుకుంది అయితే బాగుంది, కచ్చాపిచ్చగా బాగుంటుంది ఏదైనా సరే. అంతా కాదు కానీ కొంచెం తీసుకున్న దీంట్లో, ఏదైనా సార్లోనైనా చికెన్లోనైనా దేంట్లోనైనా. ఇంకో చికెన్ సార్ చేశానండి ఈ కొండలో, చాలా బాగా వచ్చింది. నిన్న నైట్ నుంచి తెల్లవారి వరకు నేను అవి తిన్నా.
అంటే అప్పుడులో 5 డేస్ 8 డేస్ కూడా ఉంచుకునేవారు అన్నమాట. చెక్కడు సారు గోన సారు అంటారు. ఇదిగో గోన అండి, ఇది చిన్న గోన చూపిస్తాను అనమాట. చేసిన వీడియోస్ ఉన్నాయన్నమాట ఈ గోనలతో చేసినవి. అలాగా ఇదనమాట. ఈ పాత్రలతోటి మనం చేస్తాం వంటలు గట్ట. గుండె కొంతమందికి ఇస్తానమాట తెలిసిన వాళ్ళకి. అదే పొయ్యిలు, మట్టి పొయ్యిలు కూడా వేసాం, దాని మీద సిమెంట్ కూడా వేసిన ఉన్నాయి. చేస్తామండి వీడియోస్ యూట్యూబ్ కోసం కొన్ని. నా జుట్టుతో అయితే సగం కొన్నాను నేనైతే యూట్యూబ్ కోసం కొన్ని అన్నీ కూడా మళ్ళీ అన్నీ చేద్దాం. ఈలోపు మనం ఏం చేస్తామంటే అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా వేసేసుకున్నాము. కానీ లెక్కలకి వెళ్తాయి, వేయకపోతే లెక్కలు తేలదన్నమాట. లెక్క తేలిపోయింది. ఇది లెక్క అయిపోయింది. రసం తోకలు కూడా కాల్ చేస్తున్నాము. మళ్ళీ తల్ల కాల్ చేస్తే ఇంకా కంప్లీట్ అయిపోద్ది చేప కాల్చడం. ఇగో ఇంకా తోకల పైన అయింది, తలపైన అవుతుంది అనమాట. ఒక పక్క వేసి ఇంకో పక్క వేస్తే ఇంకా అయిపోయింది కంప్లీట్గా. రసం కూడా అయిపోతుంది అనమాట. సన్నగా మనం తీసేసుకున్నాను నేను, లాంగర్ కాకుండా సన్నంగా తీసుకున్నా. అప్పుడు నీట్గా ఉంటుంది టేస్ట్గా. ఏదో పెద్ద మంట పెట్టేసి బాగా త్వరగా అయిపోతే తినేద్దాం అని కాదు, కానీ ఆతురత వద్దు, గాబరే వద్దు మనకు వంటలో. నిదానమే ప్రధానం అన్నారు పెద్దలు, ఆ విధంగా వెళ్ళి. ఓకేనా. మేమైతే ఎప్పుడు చేపలు మా నాన్నగారు వేటకి వెళ్ళేవారు కదా, మాకు వాళ్ళ తోళ్ళు ఉండేవి అనమాట. మాకు ఎరుగు కూడా పెద్దలని ఇంకా వాళ్ళు చాలా నరమల్లని ఉండేవి అనమాట. అప్పుడు మేము చిన్నప్పుడు అయితే చేపలు, మా అమ్మ చేపల వ్యాపారం, మా నాన్న చేపల వేట చేస్తారు. మా నాన్నగారు చేపల వేట, మా అమ్మేమో చేపల వ్యాపారము. అయితే మా అమ్మమ్మలు కూడా అందులో వ్యాపారంలో ఉన్నారు. మా పూర్వీకుల నుంచి చేపల వ్యాపారం అండ్ చేపలు వెళ్ళడం తేవడం, బయటికి వెళ్ళి అమ్మడం అవన్నీ చేస్తారనమాట. సో మేము చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళ దగ్గరికి, నాన్న వాళ్ళ దగ్గరికి క్యారేజ్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం. అంటే వెళ్ళేస్తుండగా మంచి మంచి చేపలు తెచ్చుకొని, పొయ్యిలు ఉంటాయి, అగ్గి పొయ్యి ఉంటుంది కదండి, ఆ అగ్గి పొయ్యిలోని వండేసిన తర్వాత. ఇప్పుడైతే గ్యాసులు వాడుతున్నారండి, గ్యాసులు ఇప్పుడు వాడుతున్నారు ఇవి. కానీ అప్పుడు మనకి గ్యాసులు ఉండేవి కాదు, పొయ్యిలు అనమాట. పొయ్యిల మీద చెగ పెట్టినప్పుడు బొగ్గులు మంచి కర్రలకి బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గుల మీద చేపలు వండేసిన తర్వాత బొగ్గులు ఉంటాయి, ఆ బొగ్గుల మీద చేపలు వేసుకొని కాల్చుకొని తినేవాళ్ళం అండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుండేది అనమాట. అదనమాట ఆ విధంగా. ఓకేనండి. ఇంకా చేపలు అయితే అయిపోయాయి అనమాట, కంప్లీట్గా పూర్తిగా అయిపోయాయి అనమాట. పూర్తిగా చేపలు అయితే అయిపోయింది. ఒక వీడియో చేసామనుకో, ఒక వాల్గో చేసామనుకో, వాల్గోకి ఎన్ని వస్తాయి తెలుసా? చేపని చేసే విధానం, దాన్ని నీట్గా కడిగే విధానం, అది మళ్ళీ పులుసు పెట్టే విధానం, మళ్ళీ అది తినే విధానం, ఇంకా అన్నీ కూడా కంప్లీట్గా. చాలామంది అంటారు, అంటే మా ఊరోళ్ళకి మా పక్క ఊరోళ్ళకి నేను చెప్పట్లేదు, మా వాడికి చెప్పట్లేదు, మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారండి. చేప ఎలా చేయాలో తెలియదు, ఎలా కడగాలో తెలియదు, ఎలా పులుసు పెట్టాలో తెలియదు. చేపలు వండుకొని తిందామంటే భయపడిపోయిన కూడా చాలామంది ఉన్నారు. కానీ చేప అంత టేస్ట్ ఏది రాదండి, బాగా నీట్గా బాగా వండుకుంటే. చేసే విధానం తెలియాలి మెయిన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకొక వాళ్ళు వస్తే మీ మధ్యకి వస్తా. ఇప్పుడే మన ఛానల్ చూసినట్టుగైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ సింబల్ ప్రెస్ చేయండి. బాయ్ 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 బాయ్.